ఇటువంటి భయంకరమైన ప్రదేశాలు దాదాపు ఈ ప్రకృతి వల్లే క్రియేట్ అయినవి ఉంటాయి. ప్రపంచం మొత్తంలో చూస్తే ఇలాంటివి చాలానే ఉన్నాయి. మరి ఈరోజు ఈ వీడియోలో అలాంటి భయంకరమైన ప్రదేశాలు కొన్నింటిని చూసేద్దాం. నేను చేసే వీడియోస్ మీకు నచ్చుతుంటే జస్ట్ ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. బ్రోమో వాల్కనో. ఇండోనేషియా ప్రజలు ఈ వాల్కనోని ఒక దైవంలా పూజిస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ చూసారా, మన హిందూ దేవుడైన వినాయకుడిని కూడా వీళ్ళు పూజిస్తుంటారు. అంతేకాదు వీళ్ళు కోళ్ళని మేకల్ని కూడా ఈ వాల్కనోలో వేసి మరి ఇలా పూజలు చేస్తుంటారు. ఇండోనేషియాలో ఉన్న ఈ భయంకరమైన యాక్టివ్ గా ఉన్న వాల్కనో దగ్గరికి చాలా మంది జనాలు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ అగ్నిపర్వతం లావాని రిలీజ్ చేయదు కానీ ఇలా పొగలు కక్కుతూ ప్రతిరోజు ఇలానే కనిపిస్తుంది. 7640 అడుగుల ఎత్తుతో ఉన్న ఈ వాల్కనో దగ్గరికి ఈ ఇండోనేషియా ప్రజలే కాకుండా టూరిస్టులు కూడా చాలా మంది ఇక్కడికి విజిట్ చేస్తుంటారు. నిజానికి ఈ వాల్కనో దగ్గరికి రావటం చాలా కష్టం. కొంత దూరం వరకు వాహనాల ద్వారా రావచ్చు కానీ ఇక అక్కడి నుంచి మాత్రం కాలినడక లేదా ఇలాంటి గుర్రాల ద్వారా మాత్రమే వెళ్ళవలసి ఉంటుంది. అన్నింటికన్నా ఈ అగ్నిపర్వతం ఎక్కటానికి మాత్రం ఇన్ని మెట్లని మాత్రం ఎక్కి తీరాల్సిందే. అయితే ఈ అగ్నిపర్వతం చుట్టూ కొంత ప్రొటెక్షన్ గా ఫెన్సింగ్ ఉన్నా కూడా మిగతా ప్లేస్ లో ఎలాంటి ఫెన్సింగ్ అనేది ఉండదు. కొంతమంది ఈ భయంకరమైన ప్లేస్ ని చాలా ఈజీగా తీసుకుంటూ ఉంటారు. పొరపాటున అక్కడి నుంచి పడ్డారంటే డైరెక్ట్ గా వాళ్ళు ఈ వాల్కనోలో పడిపోవాల్సిందే. మిర్మైన్. భూమికి ఇంత పెద్ద హోల్లా పడిపోవటం అనేది ఇది ప్రకృతి వల్ల క్రియేట్ అయింది కాదు. మనుషులే ఇంత పెద్ద లోతు వరకు త్రవ్వటం అనేది చేసేసారు. ఎందుకంటే ఇది డైమండ్స్ మైన్ కాబట్టి. ఇంకా ఇది మనం చూసేంత చిన్న మైన్ కూడా కాదు. ఇది 4000 అడుగుల వెడల్పు ఇంకా 1700 లోతు వరకు అంత లోతు వరకు త్రవ్వేశారు. 1957 నుంచి 2001 వరకు ఈ వజ్రాల కోసం ఇంతలా త్రవ్వి పడేశారు. ఈ మైన్ లోపలికి ఒక ట్రక్ వెళ్లాలంటేనే అది దాదాపు గంట సేపు వరకు సమయం పడుతుంది. అలానే ఇంత పెద్ద ఈ మైన్ ని త్రవ్వటానికి ఇక్కడ 35,000 మంది వర్కర్స్ కూడా పనిచేయటం అనేది చేశారు. అయితే ఇక్కడ నిజంగానే ఈ వజ్రాలు దొరికాయా అంటే దొరికాయి కాబట్టే ఇంత లోతు వరకు త్రవ్వేశారు. విచిత్రం ఏంటంటే ఈ ప్లేస్ లో హెలికాప్టర్స్ కానీ ప్లేన్స్ కానీ అస్సలు వెళ్ళకూడదు. ఎందుకంటే వీళ్ళు ఈ మైన్ ని ఇంత లోతు వరకు త్రవ్వటం వల్ల కిందనున్న వేడి గాలి అలానే పైనుంచి వచ్చే చల్లటి గాలి ఈ రెండిటి యొక్క ఫ్రిక్షన్ వల్ల ఆ పైనుంచి వెళ్లే వేటినైనా కూడా ఈ మైన్ అనేది లోపలికి లాగేసుకోవటం అనేది జరుగుతుంది. అందుకే ఈ మైన్ కూడా ఒక భయంకరమైన ప్లేస్ లా మారిపోయింది. బ్రెజిల్ నేషనల్ పార్క్. బ్రెజిల్ అనే పేరు వినగానే అక్కడ భయంకరమైన క్రియేచర్స్ లేదా ఏ ఒక అవశేషాలు బయటపడటం ఇలాంటి వార్తల్ని మనం ఎక్కువగా చూస్తుంటాం. కానీ ఇదే బ్రెజిల్లో కూడా ఇంత అందమైన ప్రదేశం ఒకటి ఉందంటే అసలు ఎవరైనా నమ్ముతారా? అంతేకాదు ఈ విజువల్ ని మీరు ఒక సినిమాలో కూడా చూశారు. అది కూడా రజనీకాంత్ గారి సినిమాలో. మీకు ఇప్పటికే ఐడియా వచ్చేస్తుంటే వెంటనే ఆ మూవీ నేమ్ ఏంటో కామెంట్ చేసేయండి. ఒకవేళ మీకు తెలియకపోతే ఈ ఫ్యాక్ట్ క్లాస్ లో నేనే చెప్పేస్తాను. బ్లూ కలర్ వాటర్ తో చాలా అంటే చాలా అందంగా కనిపించే ఈ ప్రదేశం నిజంగా ఒక అద్భుతమైన ప్లేస్ అనే చెప్పాలి. అందుకే చాలా మంది ఈ ప్లేస్ కి వచ్చి ఈ విధంగా కూడా ఎంజాయ్ చేసి వెళ్తుంటారు. ఇది బ్రెజిల్లో ఉన్న లెన్కోయిస్ మారన్ హెన్సెస్ అనే నేషనల్ పార్క్. నిజానికి ఇంత అందమైన ప్రదేశాన్ని చూపించాలంటే ఇప్పుడు మనం ఈ డ్రోన్స్ ను ఉపయోగిస్తున్నాం కానీ ఒకప్పుడైతే ఇలాంటి విజువల్స్ ని చూపించడానికి హెలికాప్టర్ లో షూట్ చేయటం అనేది చేసేవాళ్ళు. ఫైనల్ గా ఈ అందమైన విజువల్ ని మనం చూసింది రోబో అనే సినిమాలో, అది కూడా ఒక సాంగులో. వజోలే టవర్స్. ఇటలీలో ఉన్న ఇంత పెద్ద టవర్ లాంటి ఈ కొండను ఎక్కటానికి అడ్వెంచర్స్ అంటే ఇష్టపడే వాళ్ళు మాత్రం ఇక్కడికి ప్రత్యేకంగా వచ్చి మరి ఇలాంటి సాహసాలు అనేవి చేస్తుంటారు. ఇంకా ఇక్కడ ఉండే నిచ్చెనలు కానీ క్లాంప్స్ సెట్టింగ్స్ కానీ వీటి మొత్తాన్ని ఈ క్రేజీ అడ్వెంచర్స్ పీపుల్సే క్రియేట్ చేసుకున్నారు. అంతేకాదు ఈ మౌంటైన్ అనేది ఏకంగా 10,000 అడుగుల ఎత్తును కూడా కలిగి ఉంది. అడ్వెంచర్స్ అంటే ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఇది వేరే లెవెల్ ప్లేస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎటు చూసి కూడా అంత భయంకరంగా ఈ విజువల్ అనేది ఉంటుంది. ఈ కొండని ఎక్కటం చాలా కష్టమైనా సరే కొంతమంది మాత్రం ఇది ఒక ఛాలెంజ్ గా తీసుకుని మరి ఇలాంటి సాహసాలని ఇంత ధైర్యంగా చేసేస్తున్నారు. ఈ కొండని 1400 అడుగుల వరకు ఈజీగా ఎక్కేయవచ్చు. కానీ అక్కడ నుంచి పైకి వెళ్ళటానికి మాత్రం ఒక్కొక్కరికి చుక్కలు కనిపిస్తాయి. అయితే ఈ కొండని పూర్తిగా ఎక్కిన వాళ్ళు మాత్రం చాలా అంటే చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే ఈ 1400 అడుగులు ఎక్కటానికే వాళ్ళకి 3 గంటల వరకు
వరకు సమయం పడుతుంది. అలానే వాళ్ళ ఎనర్జీ కూడా చాలా లాస్ అయిపోతుంది. అలాంటిది ఇంకా మిగిలిన 8600 అడుగులు పైకెక్కాలంటే అందుకే ఈ మౌంటైన్ అంతలా పాపులర్ అయిపోయింది. అయితే వీళ్ళు ఈ కొండని ఎక్కటానికి ఇంత సేఫ్టీ తీసుకున్నా కూడా ఈ వర్షాల కారణంగా వీళ్ళు సెట్ చేసుకున్న ఈ క్లాంప్స్ కానీ ఈ నిచ్చెనలు కానీ వాటిలో ఏ ఒక్క లింక్ మిస్ అయినా కూడా వాళ్ళు 10,000 అడుగుల కిందకి పడిపోవాల్సిందే. ఎల్లోస్టోన్ బ్లూ కలర్ వాటర్తో ఇంత కలర్ఫుల్గా కనిపిస్తున్న ఈ విజువల్ని చూడటానికి మనకి మాత్రం చాలా అందంగా కనిపిస్తుంది. కానీ దీని దగ్గరికి మాత్రం అస్సలు వెళ్ళకూడదు. అందుకే యుఎస్ గవర్నమెంట్ దాన్ని దగ్గరగా వెళ్లకుండా దూరంగా చూడటానికి ఫెన్సింగ్ వేసి మరి ఈ టూరిస్టుల్ని అలౌ చేస్తున్నారు. ఇంకా ఈ మరుగుతున్న వాటర్ అనేది ఒక్కోసారి 30 అడుగుల పైకి వరకు కూడా ఈ విధంగా ఎగజిమ్ముతుంది. అయితే ఇంత అందంగా కనిపిస్తున్న ఈ ఎల్లోస్టోన్ అనేది ఇక్కడ ఎందుకు క్రియేట్ అయిందంటే దీని కింద అంటే 8 కిలోమీటర్ల అడుగున ఒక భయంకరమైన అగ్నిపర్వతం అనేది ఇక్కడ ఉంది. ఇంకా ఈ అగ్నిపర్వతం అనేది 6,40,000 సంవత్సరాల క్రితం ఒకసారి చాలా అంటే చాలా భయంకరంగా పేలటం అనేది జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది మళ్ళీ అంత భయంకరమైన విధ్వంసాన్ని సృష్టించలేదు. కానీ మళ్ళీ ఇది ఎప్పటికైనా భయంకరంగా బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉందని చాలా మంది నిపుణులు చెప్తున్నారు. విచిత్రం ఏంటంటే జూలై 24, 2024 అంటే రీసెంట్ గానే ఇది ఒక్కసారిగా పేలి అక్కడ ఉన్న టూరిస్టులందరినీ చాలా భయపడేలా చేసేసింది. ఒక్కసారిగా అందరూ దూరంగా పరుగులు పెట్టేశారు. తర్వాత ఆ ప్లేస్ ని చూడండి చిందరవందరగా ఎలా తయారైపోయిందో. చాలా మంది టూరిస్టులు ఈ వాటర్ ఇలా పైకి ఎగజెమ్మే విజువల్ ని చూడటానికే ఇక్కడికి వస్తుంటారు. కానీ ఈసారి వాటర్ ఎగజెమ్మకుండా చిన్నపాటి పేలుడు జరిగేసరికి ఇది ఇంకా ఎంత పెద్దగా బ్లాస్ట్ అవిద్దేమో అని భయపడిపోయి వెంటనే అక్కడి నుంచి పరుగులు పెట్టేశారు. వైట్ డెసర్ట్ నేషనల్ పార్క్ చాలా వింతగా కనిపిస్తున్న ఈ అందమైన ప్రదేశం ఈజిప్ట్లో ఉన్న నేషనల్ పార్కులో ఉంది. అయితే ఈ ఎడారిలో ఇంత వింతగా ఈ తెలుపు రంగులో ఉన్న ఈ రాళ్ళనేవి ఇక్కడికి ఎలా వచ్చాయంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఇక్కడ అతి పెద్ద సముద్రం అనేది ఒకటి ఉండేది. సంవత్సరాలు గడిచే కొద్దీ ఈ సముద్రం అనేది ఇంకిపోవటంతో అలానే ఇక్కడ భయంకరమైన ఇసుక తుఫాన్లు కూడా రావటంతో మెల్లగా ఈ సున్నపు రాళ్ళనేవి బయటపడటం అనేది జరిగింది. ఇంకా ఆ రాళ్ళు బయటపడ్డ తర్వాత కూడా ఇక్కడ ఇలాంటి ఇసుక తుఫాన్లు రావటంతో ఆ రాళ్ళనేవి ఇంత విచిత్రంగా కింద సపోర్ట్ లేని చాలా సన్నటి పిల్లర్ లాగా ఉంటూ ఈ ప్రదేశానికే ఇంత అందాన్ని తెచ్చేశాయి. ఈ ప్రదేశం ఇంత వింతగా ఉండేసరికి ఈ ప్లేస్ కూడా నిదానంగా ఒక టూరిస్ట్ స్పాట్ గా పాపులర్ అయిపోయింది. పల్పిట్ రాక్ ఈ ప్రదేశం చాలా ప్రమాదకరమైంది. అయినా సరే ఇక్కడికి ఎంతమంది జనాలు వస్తున్నారో చూడండి. వీళ్ళందరూ ఈ ప్లేస్కి రావటం చాలా కష్టమైనా కూడా ఇలా ఇష్టపడి ఎందుకు వస్తున్నారంటే ఇక్కడ పల్పిట్ రాక్ అని ఒకటి ఉంటుంది. ఇంకా అక్కడ నుంచి చూస్తే ఇదే భూమి చివరి భాగం అన్నట్లుగా కూడా మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ ప్లేస్ అనేది 2000 అడుగుల ఎత్తులో ఉంది కాబట్టి. అంతేకాదు ఆ రాయి పక్కన కూడా ఎలాంటి ఫెన్సింగ్ అనేది కూడా ఉండదు. పొరపాటున అక్కడి నుంచి జారిపడ్డారంటే వాళ్ళు 2000 అడుగుల కిందకి పడిపోవలసిందే. ఇంత భయంకరమైన ఈ ప్రదేశం అనేది నార్వేలో ఉంది. ఈ ప్రదేశం ఇంత భయంకరంగా ఉండటం ఇంకా ఈ ప్లేస్ కి వెళ్ళటం కూడా ఇంత కష్టం అయినా సరే ఇది ఎందుకు ఇంతలా పాపులర్ అయిందంటే ఈ ప్లేస్ లో మిషన్ ఇంపాసిబుల్ అనే సినిమా షూట్ కూడా జరగటంతో అప్పటి నుంచి ఈ ప్లేస్ కి నార్మల్ గా వచ్చే జనాలే కాకుండా ఇంకా ఎక్కువ మంది రావటం మొదలు పెట్టేశారు. కేవలం 2024 జూన్ వరకు అంటే జస్ట్ ఈ 6 నెలల్లోనే ఈ ప్రదేశానికి 4 లక్షల మంది టూరిస్టులు ఇక్కడికి విజిట్ చేయటం అనేది చేశారు. ఈ ప్లేస్ అనేది అంత బాగా పాపులర్ అయిపోయింది. బెర్ముడా ట్రయాంగిల్ ఈ బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ గురించి తెలియకముందు చాలా మంది ఇది ఒక భయంకరమైన ప్లేస్ అని ఇంకా ఇక్కడ దెయ్యాలు కూడా తిరుగుతున్నాయని కొంతమంది అయితే ఏకంగా ఇక్కడ ఏలియన్సే తిరుగుతున్నాయి అన్నట్లుగా కూడా వాదించారు. ఇవన్నీ పక్కన పెడితే మరి అసలు ఈ ప్లేస్ కి వచ్చే షిప్పులు కానీ ప్లేన్స్ కానీ ఎందుకు కనిపించకుండా మాయమైపోతున్నాయి? అవి కూడా 1, 2 కాదు, ఏకంగా 1000కి పైగా. చాలా సంవత్సరాలు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. ఈ బెర్ముడా ట్రయాంగిల్ అనేది ఫ్లోరిడా, ప్యూర్టోరికో, బెర్ముడా ఈ మూడింటికి కనెక్ట్ అయ్యి ఉంటుంది. అంటే ఇది అంత చిన్నదిగా కూడా కాదు, ఏకంగా 5 లక్షల స్క్వేర్ మైల్స్ తో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఈ బెర్ముడా ట్రయాంగిల్ విశ్వరూపం ఎంత పెద్దదో అని. అయితే ఇక్కడ ఈ షిప్లు కానీ విమానాలు కానీ మిస్ అయిపోతూ వస్తుంది 1918 నుంచి. అలానే ఈ ప్లేస్ లో ప్రమాదాలు జరిగితే అందులో ఉండే మనుషులు కూడా బ్రతుకుతారనే గ్యారంటీ కూడా అస్సలు ఉండదు. కానీ ఒక్కళ్ళు మాత్రం బ్రతికి బయటపడ్డారు.
బయటపడ్డారు. అతని పేరే బ్రూస్ గెర్నాన్. ఈ బ్రూస్ చెప్పింది ఏంటంటే ఈ ప్లేస్ కి వెళ్ళగానే ఒక పెద్ద మేఘం వాళ్ళ ప్లేన్ ని అమాంతంగా ఈ సముద్రంలోకి లాగేసుకుంది అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. చివరికి ఎలాగైతే అంత భయంకరమైన ప్రదేశం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ ఈ బ్రూస్ నుంచి అంత క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అనేది రాలేదు. చివరికి ఈ మిస్టరీని ఎలాగైతే అమెరికన్ సైంటిస్టులు తెలుసుకున్నారు. ముందుగా ఇక్కడ ప్లేన్స్ అనేవి ఎలా మాయమవుతున్నాయంటే ఈ ప్లేస్ లో క్లైమేట్ అనేది గంట గంటకి మారిపోతూ ఉంటుంది. ఇంకా అక్కడ వచ్చే భయంకరమైన గాలులు, సుడిగుండాలు అన్నింటికన్నా ఈ ప్లేస్ లో హెక్సాగోనల్ క్లౌడ్స్ క్రియేట్ అవటం ఈ సైంటిస్టులు శాటిలైట్స్ ద్వారా తెలుసుకున్నారు. ఈ క్లౌడ్స్ అనేవి ఎంత ప్రమాదకరమైనవంటే ఇవి ఉన్నట్లు ఉండి ఒక్కసారిగా ఒక ఎయిర్ బాంబ్ లాగా బ్లాస్ట్ అవుతూ ఉంటాయి. అలా బ్లాస్ట్ అయినప్పుడు ఈ సముద్రం కూడా 100 అడుగుల ఎత్తు వరకు పెద్ద పెద్ద అలలతో ఈ సముద్రం మొత్తం ఇంత భయంకరంగా మారిపోతుంది. ఇలా ఎయిర్ బాంబ్స్ బ్లాస్ట్ అవటం అనేది రోజులో ఎన్నిసార్లు జరుగుతుందో కూడా ఎవ్వరూ చెప్పలేరు. అందుకే ఇంత భయంకరమైన ప్రదేశానికి ఈ ప్లేన్స్ కానీ షిప్స్ కానీ వచ్చి ఇలా కనుమరుగైపోతూ ఉన్నాయి. చాలా మంది ఇక్కడ రివర్స్ గ్రావిటీ ఫోర్స్ ఉందని, మెథేన్ గ్యాస్ బబుల్స్ వల్ల ఈ వాటర్ డెన్సిటీ కోల్పోవటం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అందరూ డౌట్ఫుల్ గానే చెప్తుంటే ఈ సైంటిస్టులు మాత్రం విత్ ప్రూఫ్ తో ఈ హెక్సా క్లౌడ్స్ ని కనిపెట్టి చివరికి ఎలాగైతే ఈ బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీకి ఫుల్ స్టాప్ పెట్టారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోకండి.